శ్లోకం పరమ పవిత్రం, జ్ఞాపకం పెట్టుకోండి. శంకరాచార్యుల వారు జాతియందు కృపచేత మనకిచ్చారు. ఆడ మగ పిల్ల పెద్ద ప్రతి వారికి శ్లోకం నోటికి రావాలి, తప్పులు లేకుండా చదవాలి. ఇందులో ఒక గమ్మత్తుంది ఆ శ్లోకంలో. ఆ శ్లోకంలో అక్షరాలు మారాయా వ్యతిరిక్త అర్థాలు వస్తాయి. అందుకని తప్పులు చదవకుండా చక్కగా చదవడం నేర్చుకుని చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు చెయ్యండి. స్నానం చెయ్యగానే ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ కట్టుకున్న తువ్వాలతోటో అందులో బాలల భక్తికి అమ్మవారు పొంగిపోతుంది. కూర్చుని అమ్మా శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాన స్ఫటిక ఘుటికా పుస్తకరాం సకృన్నత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయః అని రోజు అది చదవడం నేర్పండి. మీరు 1,000,000 రూపాయలు ఇచ్చినప్పుడు మీ మనవణ్ణి రక్షించుకున్న కన్నా ఈ ఒక్క శ్లోకాన్ని మీ మనవడికి మీరు నేర్పారా, వాడి జీవితాన్నంతటిని మీరు రక్షిస్తారు. ఏదో ఒకనాడు వాడలా చెప్పగా 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 వాడి మనస్సు నిలబడుతుంది. ఆనాడు అమ్మ కృప వాడి ఎందు ప్రసరిస్తుంది. అమ్మ అనుగ్రహం కలిగిందా వాడు ఏ స్థితికైనా వెళ్ళొచ్చు. అందుకని ప్రతి వాళ్ళు మాకెందుకండి, మేము పెద్దవాళ్ళం అయిపోయాయి కదా, మాకెందుకు ఈ శ్లోకాలు అనుకోకండి. జ్ఞానము కావాలి కదా, భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానము లోపల స్థిరపడడానికి అది ప్రసరించడానికి పరమ హేతువైనటువంటి గొప్ప శ్లోకాన్ని ఇవాళ శంకర భగవత్పాదులు మనకి కృప చేశారు. అందుకని అందరూ నా విజ్ఞాపన తప్పులు లేకుండా చదవడం మాత్రం ఈ శ్లోకాన్ని అలవాటు చేసుకోండి. ఈ శ్లోకం పరమ పవిత్రం, జ్ఞాపకం పెట్టుకోండి. శంకరాచార్యుల వారు జాతియందు కృపచేత మనకిచ్చారు. ఆడ మగ పిల్ల పెద్ద ప్రతి వారికి శ్లోకం నోటికి రావాలి, తప్పులు లేకుండా చదవాలి. ఇందులో ఒక గమ్మత్తుంది ఆ శ్లోకంలో. ఆ శ్లోకంలో అక్షరాలు మారాయా వ్యతిరిక్త అర్థాలు వస్తాయి. అందుకని తప్పులు చదవకుండా చక్కగా చదవడం నేర్చుకుని చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు చెయ్యండి. స్నానం చెయ్యగానే ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ కట్టుకున్న తువ్వాలతోటో అందులో బాలల భక్తికి అమ్మవారు పొంగిపోతుంది. కూర్చుని అమ్మా శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాన స్ఫటిక ఘుటికా పుస్తకరాం సకృన్నత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయః అని రోజు అది చదవడం నేర్పండి. మీరు 1,000,000 రూపాయలు ఇచ్చినప్పుడు మీ మనవణ్ణి రక్షించుకున్న కన్నా ఈ ఒక్క శ్లోకాన్ని మీ మనవడికి మీరు నేర్పారా, వాడి జీవితాన్నంతటిని మీరు రక్షిస్తారు. ఏదో ఒకనాడు వాడలా చెప్పగా 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 వాడి మనస్సు నిలబడుతుంది. ఆనాడు అమ్మ కృప వాడి ఎందు ప్రసరిస్తుంది. అమ్మ అనుగ్రహం కలిగిందా వాడు ఏ స్థితికైనా వెళ్ళొచ్చు. అందుకని ప్రతి వాళ్ళు మాకెందుకండి, మేము పెద్దవాళ్ళం అయిపోయాయి కదా, మాకెందుకు ఈ శ్లోకాలు అనుకోకండి. జ్ఞానము కావాలి కదా, భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానము లోపల స్థిరపడడానికి అది ప్రసరించడానికి పరమ హేతువైనటువంటి గొప్ప శ్లోకాన్ని ఇవాళ శంకర భగవత్పాదులు మనకి కృప చేశారు. అందుకని అందరూ నా విజ్ఞాపన తప్పులు లేకుండా చదవడం మాత్రం ఈ శ్లోకాన్ని అలవాటు చేసుకోండి.